అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆలయ ట్రస్ట్ ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బాలరాముణ్ణి బంగారు నగలతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో ముస్తాబు చేశారు. యజుర్వేద పారాయణంతో వార్షికోత్సవాలు ప్రారంభం కాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామునికి ప్రత్యేకంగా పూజలు చేశారు. మధ్యాహ్నం 12:20 బాలరామునికి హారతి ఇచ్చి 56 రకాల నైవేద్యాలను సమర్పించారు. బాలరామునికి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ట్రస్ట్ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ పుష్యమాసంలోని శుక్లపక్ష ద్వాదశి రోజున గతేడాది జనవరి 22న జరిగింది. 2025 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది పుష్యమాసం ఇవాళ రావడంతో వార్షికోత్సవాన్ని ఇప్పుడు జరుపుతున్నట్లు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది.